వాడు నా కన్నింట్లోనూ వారసుడనుకున్నాను గాని వాడు నా కడుపున చెడబుట్టాడు అని ఇప్పుడే అర్థమైంది. నా పసుపు కుంకాల్ని, నా కూతుర్ని నాకు దూరం చేసిన నా శత్రువు కూతురు ఇంటి ముందే వాడు నా పరువుని గంగలో కలుపుతున్నాడు. అది కాదు మాధవి, నేను చెప్పేది ఒక్కసారి విను. ఇంకేమి చెప్పాలని ట్రై చేయకమ్మా. నేను వినను. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిందన్న విశ్వాసం కూడా లేకుండా నా వారసత్వంగా నాకున్న పగని పంచుకొని నా పగని తీర్చాల్సింది పోయి ఆ లేబర్ దానింటి ముందు నిలబడతాడా? అలాంటి వాడు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. ఇప్పుడే వెళ్ళి షూట్ చేస్తాను. తప్పుకోమ్మా. వద్దు మాధవి, కొడుకుని చెప్పుకునేంత కోపం మంచిది కాదు. కాస్త కోపం తగ్గించుకో. అమ్మా, అనవసరమైన సూక్తులు చెప్పకు. తప్పుకో. మాధవి ఆగు, నా మాట విను. మాధవి, నేను చెప్పేది విను. వదులు మాధవి, నా మాట విను. మాధవి, మాధవి, గన్నివ్వు. మాధవి, నా మాట విను. నీకేమైనా పిచ్చి పట్టిందా? అమ్మా, మర్యాదగా గన్నెలా ఇవ్వు. మాధవి, నేను చెప్పేది విను. చిన్నప్పుడే శారద వల్ల నీ భర్తని కూతుర్ని కోల్పోయావు. ఇప్పుడు నీ కొడుకు నువ్వే చేతులారా చంపుకుని బ్రతుకున్నంతకాలం నరకం అనుభవిస్తావా? అందుకేనో నువ్వు బ్రతుకున్నది. శారద మీద ఇన్నేళ్ల పగ, గుండెల్లో రగులుతున్న ప్రతీకారం, వాటిని జ్యోతి మీద, శారద రెండో కూతురు మీద తీర్చుకోవాలి అన్న నీ ఆలోచన, నీ ఆవేశంతో మధ్యలోనే తుంచేయద్దు. దాన్ని సాధించాలి. కాస్త ఓపికతో ఆలోచించు మాధవి.